Hello friends, very good morning. So great announcement, public administration optional, it's coming up soon. Again, it comes with lifetime validity like all our courses and offered at 20,000 rupees fees. Right. UPSC Infinity last 4 days to enroll at 40,000 rupees, 8 installments లో 5,000 చొప్పున enroll అవడానికి only 4 days మిగిలాయి. 15th August వరకు మాత్రమే టైం ఉంది. 16th నుంచి it is becoming 50,000 rupees. సో లాస్ట్ 4 days యూ కెన్ కాంటాక్ట్ మీ. చాలా మంది అడుగుతారు, మేము వర్క్ చేస్తుంటాము, మాకు ఎట్లా సార్ అంటే ఐఎమ్ టెలింగ్ యూ, అండ్ యూ విల్ గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ వీడియోస్. వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ఉంది. అందులో మీకు రికార్డెడ్ వీడియోస్ అన్ని ఉంటాయి. సో యూ కెన్ వాచ్ దమ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, నో బడీ స్టాప్స్ యూ. రైట్. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ with lifetime validity, with daily mains answer writing practice, something that gives you lifetime access to live classes and also recorded videos. ఎవరైనా క్లాస్ మిస్ అయినా రివిజన్ చేసుకోవాలన్నా రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ప్లస్ ఆన్లైన్ టెస్ట్ కూడా లిమిటేషన్ లేదు, టైం లిమిట్ లేదు. వీటితో పాటు అడిషనల్ ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే ఏబిపిఎస్సి, టిఎస్పిఎస్సి, ఐబిపిఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిసాట్ అన్ని మిగిలిన అన్ని ఎగ్జామ్స్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. దేర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీ సెపరేట్ ఫీస్ టు ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్. రైట్. అండ్ 40,000 ఇస్ ద ఫీ. 8 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ 4 days ఆర్ లెఫ్ట్. సిమిలర్ గా సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సి అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సెస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తున్నాయి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఐఆర్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్, దేనికైనా సరే 7,000 రూపీస్ ఫీజు. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్. అంటే మీ దీనికి వచ్చినప్పటికి కూడా మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్తాను. అండ్ ఆల్సో ఐ గివ్ యూ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్ ఆన్ ది యాప్. Bank and SSC Infinity as of today is available at 6,000 rupees, comes with lifetime validity, and this fee is also getting revised to 8,000 from 26th August. 26th August నుంచి 8,000 రివైజ్ చేస్తున్నాము. సో దోస్ హూ వాంట్ టు జాయిన్ కెన్ జాయిన్ బిఫోర్ 25th August. మీకు ఇంకా క్లోజ్ టు 13 days టైం ఉంది. 2 weeks నేను ముందు అనౌన్స్ చేస్తున్నాను. సో యూ కెన్ జాయిన్ బిఫోర్ 25th ఆన్ ఆర్ బిఫోర్ 25th August. 26th August నుంచి 8,000 అవుతుంది. ఇండివిజువల్ కోర్సెస్ లైక్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 నుంచి 3,000 గా మారిపోతున్నాయి. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద టైం. డిలే చేసే కొద్దీ ఫీ అనేది పెరుగుతుంది, చూసుకోండి. ఈవెన్ దెన్ ఆర్స్ విల్ బి ద లోయెస్ట్ విత్ సంథింగ్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ ఎక్కువగా లేవు, ఉన్న వాటిలో మనది లోయెస్ట్ ఉంటుంది. సో ఎడిటోరియల్కి వచ్చేసరికి ఐ డిసైడెడ్ టు పిక్ one article that is useful for UPSC and other competitive exams. లెఫ్ట్ సైడ్ వచ్చే 2 చిన్న ఆర్టికల్స్ కి రెస్ట్రిక్ట్ అవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అందులో చాలా ఈ మధ్యన వస్తున్న ఆర్టికల్స్ లో చాలా ఉపయోగం లేనివి, ఓన్లీ ఇంగ్లీష్ కోసం, వొకాబులరీ కోసమే చదువుతున్నట్టుగా ఉంది. తప్పితే కంటెంట్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కువగా ఉపయోగపడని కంటెంట్ వస్తుంది. దట్ ఈస్ వై ఐఎమ్ పికింగ్. ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే మీకు పేజ్ 6 అండ్ పేజ్ 7 మొత్తంలో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఒక ఆర్టికల్ పిక్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగర్, పెద్దదైనప్పటికీ కూడా నాకు టైం పెరుగుతుంది, ఇట్స్ ఓకే. ఆ ఛాలెంజింగ్ గా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ డోంట్ వరీ అబౌట్ వొకాబులరీ. వీటిలో కూడా వొకాబులరీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. రాసే ఆథర్స్ అందరూ కూడా మంచిగానే రాస్తారు. వాటిని స్క్రూటినైజ్ చేసిన తర్వాతే పబ్లిష్ చేస్తారు. సో దిస్ నో నీడ్ టు వరీ అబౌట్ వొకాబులరీ. యూ విల్ స్టిల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వొకాబులరీ టు పిక్ ఫ్రమ్ ఈవెన్ ఇన్ దీస్ ఆర్టికల్స్. బట్ దీస్ ఆర్ కంటెంట్ రిచ్. లెఫ్ట్ సైడ్ వచ్చే వాటిలోనే మంచి కంటెంట్ ఉంటే అదే పిక్ చేస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది. కంటెంట్ సాటిస్ఫాక్టరీగా లేదు అనేటప్పుడు ఐ గో ఫర్ అదర్ ఆర్టికల్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ బిగ్గర్ ఆర్ లాంగర్ ఇన్ సైజ్. ఏ ఆర్టికల్ నేను చెప్తాను అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్స్. ఈరోజు ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్ లో నేను పెడతాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అందులో నేను మార్నింగ్ లింక్ పెట్టేస్తాను. అంటే ఏ ఎడిటోరియల్ నేను చెప్పబోతున్నాను అని మీరు చదవాలనుకున్నప్పుడు అది చూసి చదువుకోవచ్చు. రైట్. అలాగే యూపీఎస్సి అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి క్లాసెస్ ట్రయల్ వినాలి అనుకుంటే లింక్స్ పెడతాను, వాట్సాప్ గ్రూప్ లింక్స్ పెడతాను. ఆ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అయిపోండి. మీకు షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ ప్రకారం మ్యామ్స్ మీకు లాగిన్ డీటెయిల్స్ పెడతారు. యూ కెన్ జాయిన్ అండ్ అటెండ్ క్లాసెస్ ఫర్ ఫ్రీ. విని మీకు నచ్చితే దెన్ యూ కెన్ మేక్ పేమెంట్ అండ్ జాయిన్ ద కోర్సెస్. సో వాట్ ఈస్ ఇట్ సేయింగ్? ద టైటిల్ సేస్ ఫ్రమ్ లాకర్ రూమ్స్ టు క్లాస్ రూమ్స్. లాకర్ రూమ్స్ టు క్లాస్ రూమ్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ
సీక్రెట్ గా మాట్లాడుకునే నుంచి బయట పబ్లిక్ గా డిస్కస్ చేసుకునేలాగా మారాలి. అంటే కొన్ని విషయాలు అనేవి ఓపెన్ గా డిస్కస్ చేయాలి. అంటే ఇది యాక్చువల్ గా జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఉమెన్ పైన జరుగుతున్న వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఉమెన్ ని ఎవరన్నా హరాస్ చేస్తున్నారంటే ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి భయపడుతూ, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని బాధపడడం, ఇట్లాంటివి మారి పబ్లిక్ డిస్కోర్స్ జరిగేలాగా, నలుగురు డిస్కస్ చేసుకునేలాగా మారాలి అనేది ఒక ఆలోచన. అలా అర్థం చేసుకోవచ్చు అనేది మనం తీసుకోవచ్చు. వేరియస్ ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్ విల్ ఎనేబుల్ us టు మూవ్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఎడ్యుకేషన్ లోనే కరిక్యులం లో భాగంగానే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన విషయాన్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది ఉపయోగపడుతుంది. అలా చేసినప్పుడు మనకి జెండర్ ఈక్వాలిటీకి దగ్గరగా మనం వెళ్ళగలుగుతాము. రైట్, చిన్నప్పుడు పిల్లలకి స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడే వాళ్ళకి వీటి గురించి తెలియాలి, అవగాహన కల్పించాలి. అందుకే ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఇన్ ది అఫైర్స్ ఆఫ్ పీపుల్, ప్రజలు ఆలోచన ధోరణి ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఎడ్యుకేషన్ టూల్ గా వాడాలి అనేది ఇక్కడ పాయింట్. రైట్, సో అది చేసినప్పుడు ఇట్ విల్ ఎనేబుల్ us టు మూవ్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. అది మనకి జెండర్ ఈక్వాలిటీ వైపు మనల్ని నడిపిస్తుంది. దట్స్ ది పాయింట్ హియర్. ఎరిక్ ఫాల్ట్ అనే వ్యక్తి ఈ ఎడిటోరియల్ రాశారు, అంటే ఈ కాలం రాశారు. హూ ఈజ్ ఎరిక్ ఫాల్ట్ అనేది కూడా ముందే చూసేద్దాం. ఎరిక్ ఫాల్ట్ ఈజ్ ది డైరెక్టర్ అండ్ యునెస్కో రిప్రజెంటేటివ్ టు భూటాన్, ఇండియా, ద మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఈ 4 దేశాలకి యునెస్కో రిప్రజెంటేటివ్ అయిన అండ్ ఈజ్ ఆల్సో ది డైరెక్టర్ అండ్ యునెస్కో రిప్రజెంటేటివ్. సో ఇట్లాంటి వాళ్ళు రాసిన ఆర్టికల్స్ మనం చదవాలి, బికాస్ దే బిలాంగ్ టు మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెందిన వాళ్ళు. వాళ్ళ అప్రోచ్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ తెలుసుకునేటప్పుడు మా నాలెడ్జ్ బేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, విశ్లేషణ శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. లెట్ us see instances of non-consensual sharing of images online to threaten and shame girls and women have raised serious questions about the mindsets of not only boys but of all youngsters and their use of social media. చూడండి, ఇన్స్టెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్, అంటే ఇన్సిడెంట్స్. ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం. ఏం ఎగ్జాంపుల్స్, ఏ ఇన్సిడెంట్స్ అవి? ఆఫ్ నాన్ కాన్సెన్సువల్ షేరింగ్. కాన్సెన్సువల్ అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్, వాళ్ళ అగ్రిమెంట్ తో. ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడి ఒప్పుకొని ఆ అమ్మాయి ఇమేజ్ మనం షేర్ చేసాం అనుకోండి, రిస్క్ లేదు. నాన్ కాన్సెన్సువల్ అంటే ఆ అమ్మాయికి తెలియకుండా, ఆ అమ్మాయి అంగీకారం లేకుండా తన ఫొటోస్ ని ఇలా ఆన్లైన్ లో షేర్ చేయడం ద్వారా తనని థ్రెటన్ చేయడం మరియు షేమ్ చేయడం, తనను అవమానపడేలాగా చేయడం. అంటే కొంచెం మంచి ఇమేజెస్ షేర్ చేయడం అనేది వేరు, కొంచెం వాళ్ళు మంచిగా లేని ఫొటోస్ తీసుకొచ్చి పెట్టడం, రైట్, కొంచెం చెత్తగా ఉన్న ఫొటోస్ తీసుకొచ్చి ఆన్లైన్ లో షేర్ చేయడం, ప్లస్ వాటిని ఉపయోగించి వాళ్ళని థ్రెటన్ చేయడం మరియు షేమ్ చేయడం, అవమానం చేయడం. Girls and women have raised serious questions about the mindsets of not only boys but of all youngsters and their use of social media. ఇట్లాంటి పనులు అనేవి they have raised serious questions అంటే అర్థం ఏంటి? ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఏ విషయంలో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి? అబౌట్ ద మైండ్ సెట్స్ ఆఫ్ నాట్ ఓన్లీ బాయ్స్ బట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్ అండ్ దేర్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ బాయ్స్ మాత్రమే కాకుండా యంగ్స్టర్స్ అందరి మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారు అనే విషయంలో ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఏంటి, వీళ్ళు కరెక్ట్ గా వాడుతున్నారా, వీళ్ళు కరెక్ట్ గా తెలుసా, ఏంటి ఇలా మైండ్ సెట్ ఇలా ఉంది అనేలాంటి క్వశ్చన్స్ వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే నాన్ కన్సెన్సువల్ షేరింగ్ జరుగుతుంది. వాళ్ళ అగ్రిమెంట్ లేకుండా వాళ్ళ ఇమేజెస్, అమ్మాయిల యొక్క ఇమేజెస్ అనేవి షేర్ చేస్తున్నారు. వాటి ద్వారా వాళ్ళని షేమ్ చేస్తున్నారు మరియు బుల్లీ చేస్తున్నారు, భయపెడుతున్నారు, థ్రెటన్ చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆర్ ది గైస్ హ్యావింగ్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. Public opinion has pointed the finger at the growing and sometimes nefarious influence of technology. ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ఇట్ హెస్ పాయింటెడ్ ద ఫింగర్ అంటే ఇది కారణం అని చెప్పడం. ఇఫ్ యూ పాయింట్ యువర్ ఫింగర్స్ అట్ సంథింగ్, ఒక జరిగిన పనికి కారణం ఇది అని అట్రిబ్యూట్ చేయడం, రైట్? దేనిపైన? అట్ ద గ్రోయింగ్ అండ్ సమ్టైమ్స్ నెఫేరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నాలజీ. అంటే అర్థం ఏంటి? బాగా పెరిగిపోతున్నా మరియు నెఫేరియస్ అంటే మారల్లీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీయే వీళ్ళని చెడగొడుతోంది. రోజు రోజుకి టెక్నాలజీ యూసేజ్ పెరుగుతుంది. వర్చువల్ వరల్డ్ లో వీళ్ళు నివసిస్తున్నారు, చెడిపోతున్నారు. అది నెఫేరియస్ యూజ్, చెడగొడుతుంది, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ నెఫేరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నాలజీ. అది చాలా చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది పబ్లిక్ ఒపీనియన్, రైట్? A quick fix of deactivating social media handles
or deleting so-called provocative photos is often the most common response to such situations. ఇలాంటి జరిగినప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి? క్విక్ ఫిక్స్ అంటే క్విక్ సొల్యూషన్. ఫిక్స్ అంటే ఇక్కడ సొల్యూషన్ అని అర్థం. ఆఫ్ డీయాక్టివేటింగ్ సోషల్ మీడియా, ఈ పనులు చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ని డీయాక్టివేట్ చేయడం, రైట్? అలాంటి ఫొటోస్ ని ప్రొవోకేట్ చేస్తున్న, అంటే ఎదురు వాళ్ళని రెచ్చగొడుతున్న ఇలాంటి ఫొటోస్ ని, బాధ పెడుతూ రెచ్చగొడుతున్న ఈ ఫొటోస్ ని డిలీట్ చేయడం, ఇట్లాంటివి అనేవి మోస్ట్ కామన్ రెస్పాన్స్. ఇది జరిగినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటారు. ఇది మోస్ట్ కామన్ రెస్పాన్స్ అది. హౌవెవర్ దిస్ డజంట్ అడ్రస్ ద రియల్ ప్రాబ్లం. ఇదేంటంటే ప్రాబ్లం జరిగిపోయిన తర్వాత ఇస్తున్న సొల్యూషన్. ప్రాబ్లం జరగకుండా చేయడానికి ఇది పనికొస్తుందా? పనికిరాదు. ప్రాబ్లమే జరగకుండా చేయాలంటే, ఈ మైండ్ సెట్స్ ఇలా చెడిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ పాయింట్. అర్థమవుతుందా? సో ఎందుకు ఇలా చెడిపోతున్నాయి మైండ్స్? ఆ మైండ్ సెట్స్ అలా అవ్వకుండా, నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా, అమ్మాయిల పట్ల అటువంటి భావజాలం లేకుండా పాజిటివ్ థింకింగ్ వచ్చేలాగా ఎలా మార్చాలి, జెండర్ ఈక్వాలిటీ వైపు ఎలా మళ్లించాలి అనేలా ఆలోచించాలి అనేది ఆదర్ యొక్క పాయింట్. COVID-19 has exacerbated the challenges that women face. Exacerbate అంటే అర్థం ఏంటి? వర్సన్. టు మేక్ సంథింగ్ వర్సన్. ఆల్రెడీ బాగాలేదు, ఉమెన్ కి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. COVID-19 అనేది ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యేలా చేసింది. ఇఫ్ సంథింగ్ ఎగ్జాసర్బేట్స్ సంథింగ్, దట్ మీన్స్ ఇట్ మేక్స్ ఇట్ వర్స్. ఇంకా వర్సన్ చేసేస్తుంది, ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ అన్నమాట. పుండు మీద కారం లాగా ఆల్రెడీ బాగాలేదు, ఇంకా ఎక్కువ దెబ్బ తగిలినట్టుగా చేయడం అన్నమాట. ఉమెన్ కి ఆల్రెడీ ఉన్న చాలా ఛాలెంజెస్ ని COVID-19 ఏం చేసింది? ఇంకా పెరిగేలా చేసింది. ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ has reported a surge in domestic violence and cyber crimes, which has made girls and women more vulnerable as they struggle to fight another pandemic of violence and abuse inside their homes and online. National Commission for Women ఇస్తున్న రిపోర్ట్ ఏం చెప్తుంది? సర్జ్ అంటే బాగా పెరిగిపోవడం, ఇంక్రీజ్ అవ్వడం ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సైబర్ క్రైమ్స్. డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయాయి, సైబర్ క్రైమ్స్ కూడా పెరిగాయి. మీరు ఒకసారి లింక్ చేసుకోండి. COVID-19 ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ టు స్టే ఇండోర్స్. అందరూ ఇళ్లలో ఉండేలా చేస్తుంది. ఇళ్లలో ఉండేటప్పుడు దే స్పెండ్ మోర్ టైం విత్ ఉమెన్. ఇంట్లో ఉండే వైఫ్ తో కానీ, వైఫ్ తో భర్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో దే స్పెండ్ మోర్ టైం ఆన్లైన్. ఆన్లైన్ లో ఎక్కువ టైం, ఇప్పుడు స్టూడెంట్స్, యంగ్స్టర్స్ వీళ్ళందరూ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైం ఆన్లైన్. మామూలుగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆడుకునే వాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. నౌ దే ఆర్ స్పెండింగ్ దేర్ ఎంటైర్ టైం ఆన్లైన్. ఇది మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది? డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది, సైబర్ క్రైమ్స్ పెరిగాయి. ఆన్లైన్ లో యూత్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా దే స్టార్టెడ్ బులియింగ్ అదర్ గర్ల్స్. ఈ బాయ్స్ ఖాళీగా ఉండరు కదా, సో వాళ్ళు ఇంకా వాళ్ళ కాలేజ్ అమ్మాయిలు కానీ వాళ్ళని కానీ బుల్లీ చేయడం. బుల్లీ అంటే భయపెట్టడం, మెసేజెస్ పెట్టడం, భయపెట్టేలా ప్రవర్తించడం, ఇదంతా ఒకటి. అది పెరుగుతుంది బాగా. సైబర్ క్రైమ్స్ అంటాం వాటిని మనం. ఆన్లైన్ లో చేసే క్రైమ్స్ ని సైబర్ క్రైమ్స్ అంటాం. అండ్ ఆల్సో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కూడా పెరిగింది. ఇళ్లలోనే ఉండడం వల్ల ఏదో ఒక విషయంలో గొడవ పడడం, తగాదాలు పడడం, హింసించడం భార్యలను అనేది కూడా మనం చూస్తున్నాం. ఆ రిపోర్ట్ లో అది చెప్తోంది. విచ్ హస్ మేడ్ గర్ల్స్ అండ్ ఉమెన్ మోర్ వల్నరబుల్. అర్థమవుతుందా? వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యు ఆర్ వల్నరబుల్, దట్ మీన్స్ యు ఆర్ మోర్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్, యు ఆర్ మోర్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ నెగిటివ్ ఈవెంట్. అంటే ఒక నెగిటివ్ ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గృహహింస అనేది ఉందనుకోండి, అంటే భర్త భార్యని హింసించే అవకాశం. ఇప్పుడు వై ఆర్ దే మోర్ వల్నరబుల్ నౌ? బికాస్ ద హస్బెండ్ ఈస్ స్పెండింగ్ మోర్ టైమ్ అట్ హోమ్ బికాస్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్ బికాస్ ఆఫ్ COVID-19. మామూలుగానే హింసకి తను ఆల్రెడీ సబ్జెక్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు భర్త ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల షీఈస్ మోర్ వల్నరబుల్. షీఈస్ మోర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ రిసీవింగ్ ఎండ్ ఆఫ్ దిస్ వైలెన్స్. వల్నరబుల్ అంటేనే యు ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ దిస్ అన్ప్లెజెంట్ థింగ్. ఇప్పుడు నేను రిపీటెడ్ గా చెప్పే ఎగ్జాంపుల్, పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి సునామీ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది? హైదరాబాద్ లో సముద్రం లేదు. వేరేస్ పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్, వీళ్ళకి రిస్క్ ఎక్కువ. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. As they struggle to fight another pandemic of violence and abuse inside their homes and online. అర్థమవుతుందా? అనదర్ పాండమిక్ ఆఫ్ వైలెన్స్ అండ్ అబ్యూస్. ఒక పాండమిక్ ఏది? COVID-19. వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, అది పాండమిక్ అయింది. ఇంకొక పాండమిక్ ఏంటి? వైలెన్స్. వైలెన్స్ అంటే హింస కూడా పెరిగిపోతుంది, డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతుంది. అండ్ అబ్యూజ్ అంటే మీనింగ్ ఇక్కడ ట్రీటింగ్ సమ్వన్ ఇన్ ఎ క్రూయల్ వే. అబ్యూజ్ ఆఫ్ యానిమల్స్ అంటారు, యానిమల్ అబ్యూజ్ అంటారు. అంటే యానిమల్స్ ని మానవత్వంతో చూడకుండా విపరీతంగా వాటిని హింసించడం. అలాగే ఇక్కడ ఉమెన్ అబ్యూజ్ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్ ని హింసించడం.
క్రూయల్ ట్రీట్మెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్ ఆర్ యానిమల్ ఈస్ కాల్డ్ అబ్యూస్. అబ్యూస్ కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, అందులో ఇక్కడ వచ్చిన మీనింగ్ అది. ఇన్సైడ్ దేర్ హోమ్స్ అండ్ ఆల్సో ఆన్లైన్. ఆన్లైన్ లో హింస ఏంటంటే ఫిజికల్ గా హింసించడం కాదు, మెంటల్ గా టార్చర్ ఉంటుంది అక్కడ, రైట్? సో ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ 2 paragraphs లో కూడా ఆథర్ ఏంటి, హీఈస్ ఎస్టాబ్లిషింగ్ ద ప్రాబ్లమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. Against this background, UNESCO, UNICEF, UN Women, UNFPA, and other South Asia Foundation joined hands recently to support Nandita Das in the production and launch of the short film Listen to Her. Nandita Das ni support cheyadaniki veerandaru munduku vacharu, right? Joined hands recently to support enduku ee short film Listen to Her ane short film విషయంలో వాళ్ళు ముందుకు వచ్చారు. We hope this will contribute to breaking the stigma around the issue and encourage women to speak up and seek help. Stigma is a beautiful word. What is the meaning of stigma? Stigma ante artham enti? Stigma ante general ga society ki కొన్ని విషయాల్లో ఉండే negative opinions. It is not fair, but people tend to have such negative opinions. For example, ఒక అమ్మాయి రాత్రి పూట లేట్ గా ఇంటికి వస్తుంది అనుకోండి, ప్రతిరోజు కూడా, అది ఆఫీస్ వర్క్ కావచ్చు, వేరే కారణం వల్ల కావచ్చు. పీపుల్ టెన్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే. ఒక అతను జైలు నుంచి వచ్చాడు, జైలుకి వెళ్ళడం అంటేనే ఒక మహాపాపం అనే భావన ఉంటుంది. ఒక డివోర్స్ అయింది ఒక అమ్మాయికి. జనరల్ గా మన హిందూ వైవాహిక వ్యవస్థలో డివోర్స్ ని పాజిటివ్ గా చూడరు. డివోర్స్ అయింది, విడాకులు తీసుకుంది ఈవిడ అంటారు. లేదా మళ్ళీ పెళ్లి చేసుకుంది, ఒక అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంది, రైట్? ఈవెన్ దట్ ఈస్ నాట్ లుక్డ్ ఎట్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో ఆల్ దీస్ ఆర్ స్టిగ్మాస్. స్టిగ్మాస్ అంటే దీస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఒపీనియన్స్, unpopular opinions, right? People tend to have, society tend to have on certain issues. అలాగే ఇప్పుడు ఉమెన్ విషయంలో ఎందుకు స్టిగ్మాని బ్రేక్ చేయాలంటున్నారు? స్టిగ్మా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నన్ను ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు, ఒకటి ఇలా తప్పుడు మెసేజెస్ పెడుతున్నాడు, నా ఫోటో షేర్ చేస్తున్నాడు అనే విషయం బయటికి చెప్పడానికి అమ్మాయి భయపడుతుంది. ఎందుకంటే అట్లా వేరే వాళ్ళు ఈ అమ్మాయి ఫోటోలు షేర్ చేస్తున్నారంటే ఈ అమ్మాయి గురించి నెగిటివ్ గా అనుకునే సొసైటీ మనది. తప్పుగా అనుకుంటారేమో, నా గురించి ఏమనుకుంటారో అనే భయం వల్ల షీ డజంట్ ఓపెన్ అప్, ద గర్ల్ డజంట్ ఓపెన్ అప్. మీరు చాలాసార్లు రేప్ కేసెస్ కూడా ఏమవుతాయంటే, రేప్ జరిగినప్పటికీ అమ్మాయి చెప్పదు. అది రిపీటెడ్ గా వాళ్ళకి థ్రెటన్ జరుగుతుంటే ఎప్పుడో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. దే జనరలీ డోంట్ టెండ్ టు ఓపెన్ అప్ బికాజ్ సొసైటీ ఇలా మీకు విక్టిమైజేషన్, విక్టిమ్స్ ని విక్టిమైజ్ చేయడం అనే విషయం ఒక ఎడిటోరియల్ వచ్చింది రీసెంట్ గా, అది నేను చెప్పాను ఒకసారి. సో చాలా అంటే ఏంటంటే వాళ్ళు బాధపడుతుంటారు, బాధని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ గుచ్చి ప్రశ్నలు వేసి వాళ్ళనే తప్పుగా చూసే సొసైటీ మనది. అలాంటి స్టిగ్మటైజ్డ్ వరల్డ్ లో ఉన్నాం. అందుకనే ఉమెన్ షుడ్ బ్రేక్ ద స్టిగ్మా. వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ అలా అనుకుంటుంది అనే భయంలో నోరు విప్పకుండా ఊరుకోవడం మంచిది కాదు. దిస్ విల్ కాంట్రిబ్యూట్, అందుకని వీ హోప్ దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు బ్రేకింగ్ ద స్టిగ్మా అరౌండ్ ద ఇష్యూ. జెండర్ వైలెన్స్ కి సంబంధించింది, సైబర్ బుల్లింగ్ కి సంబంధించిన ఇట్లాంటి ఇష్యూస్ విషయంలో don't hesitate, speak up and encourage women to speak up and seek help. మీరు మాట్లాడండి, హెల్ప్ అడగండి, అప్పుడే మార్పు వస్తుంది. మాట్లాడకుండా భయపడినంత కాలం దట్ బికమ్స్, ఇప్పుడు చూడండి, నేను చేసినా సరే అమ్మాయి అడగదు, మాట్లాడదు, ఇప్పుడు నేను తప్పు చేసినా సరే అమ్మాయి మాట్లాడదు అనే విషయం ఏం చేస్తుంది, అబ్బాయిని తప్పు చేసేందుకు ఇంకా ప్రోద్బలం, ఇంకొంచెం ప్రోత్సహిస్తుంది. నేను చేసినా సరే తను చెప్పదు కాబట్టి నేను చేస్తాడు. సో ఇది జరగాలి అంటే వాళ్ళు మాట్లాడాలి. దే హావ్ టు బ్రేక్ ద స్టిగ్మా. ఏమనుకుంటారు అనే ఫీలింగ్ అనేది తీసేయాలి. ప్రజల్లో అసలు మాట్లాడకపోవడం అనే విషయం నుంచి బయటికి రావాలి. వేరియస్ ఇనిషియేటివ్స్, తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. యంగ్ మైండ్స్ ఆర్ malleable and therefore a concerted effort must be made to shape positive mindset at this critical age. What is the meaning of malleable? మెటల్స్ లో మనం అంటాం malleable అంటే సంథింగ్ దట్ కెన్ బి షేప్డ్. మనకి నచ్చినట్టుగా వాటిని వంచవచ్చు, షేప్ చేయొచ్చు, రైట్? అలాగే మైండ్స్ malleable అంటే దే కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్, ప్రభావితం చేయొచ్చు. వాటిని పాజిటివ్ గాను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, నెగిటివ్ గాను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ నెఫేరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుందని మనం ఇంతకుముందు చదువుకున్నాం. నెఫేరియస్ అంటే మారల్లీ బ్యాడ్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. టెక్నాలజీయే వీళ్ళని చెడగొడుతుంది, మారల్ గా చెడ్డవాళ్ళగా మారుస్తుంది అని మనం అనుకునేటప్పుడు, ప్రజల ఒపీనియన్ అలా అనుకున్నప్పుడు, అంటే వాళ్ళు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే కదా అర్థం. వై కాంట్ వి ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఇన్ ఏ పాజిటివ్ వే? అదే పాయింట్ ఇక్కడ రాశారు. యంగ్ మైండ్స్ ఆర్ malleable, దే కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఈజీలీ
And therefore, a concerted effort must be made to shape positive mindsets at this critical age. ఈ ఏజ్ లో వాళ్ళకి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేలాగా ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ పెట్టాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సర్టెడ్? కన్సర్ట్ అనే పదం మీకు మ్యూజికల్ కన్సర్ట్ నుంచి వస్తుంది. మ్యూజికల్ కన్సర్ట్ అంటారు కదా, మ్యూజికల్ కన్సర్ట్ అంటే అర్థం ఏంటి? మీకు మ్యూజిక్ లో 2-3 రకాలు ఉంటాయి. నార్మల్ గా ఒకళ్ళు సోలో సింగింగ్ చేసేది ఒక రకం కచేరీ అని. మ్యూజికల్ కన్సర్ట్లు ఏంటంటే అందరూ ఉంటారు, పియానో వాయించే వాళ్ళు ఉంటారు, ఫ్లూట్ వాయించే వాళ్ళు ఉంటారు, హార్మోనియం వాళ్ళు ఉంటారు, అందరూ ఉండి దే పర్ఫార్మ్ ఇన్ యూనిసన్, ఒకేసారి పర్ఫార్మ్ చేస్తారు ఆ సాంగ్ కానీ దేనికైనా. అలా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే దానికి అందం రాదు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు పర్ఫార్మ్ చేస్తేనే అప్పుడు ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ కి అందం వస్తుంది. దాన్నే మనం కన్సర్ట్, మ్యూజికల్ కన్సర్ట్ అంటాం. దట్ మీన్స్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. ఇక్కడ కన్సర్టెడ్ ఎఫర్ట్ అంటే అర్థం ఏంటి? కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అంటే ఒకళ్ళు కాదు, అన్ని రంగాల వాళ్ళు కూడా చేతులు కలిపి కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ యంగ్ పీపుల్ యొక్క మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం, పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ మైండ్ లో ఉన్న నెగిటివ్ థింకింగ్ ని, ఉమెన్ పట్ల ఉండే డిస్క్రిమినేటివ్ థింకింగ్ ని, అబ్యూజింగ్ థింకింగ్ ని, అబ్యూజివ్ మైండ్ సెట్ ని రిమూవ్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. యాజ్ ద బౌండరీ బిట్వీన్ ద రియల్ అండ్ వర్చువల్ వరల్డ్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ బ్లర్డ్, ద పర్సీవ్డ్ రిస్క్స్ ఇంక్రీజ్. ఇది చూడండి, ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళం అంటే ఇది వర్చువల్ వరల్డ్, ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఆన్లైన్ వరల్డ్ వేరు, రియల్ వరల్డ్ వేరు. అక్కడ ఏమన్నా అన్నా సరే ఏమైపోతుంది, నిజంగా వాడు చనేస్తాడా చేసేస్తాడా అనేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, COVID-19 వచ్చిన తర్వాత ఎంటైర్ ఆఫీస్ అంతా కూడా ఇంటికి వచ్చేసింది, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చేసింది. ఇంతకు ముందు ఏంటంటే ఆఫీస్ లో ఎదురుగా చూసుకుంటేనే మనకి యాక్చువల్ మీటింగ్ ఉండే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా జూమ్ మీటింగ్ లో వాటిలో కూడా ఎదురుగా ఉంటున్నట్టుగానే మారిపోతుంది ఆలోచన విధానం కూడా, మన ఫీలింగ్ కూడా. ఆన్లైన్ క్లాసెస్ ఒకప్పుడు నేనే ఎగ్జాంపుల్, ఐ యూస్ టు స్టే అవే ఫ్రమ్ ఆన్లైన్ క్లాసెస్. COVID-19 రాకముందు నేను ఆన్లైన్ క్లాసెస్ కి చాలా అసలు నేను చేసేవాడినే కాదు, మా ఛానల్ కూడా లేదు అప్పుడు. COVID-19 వచ్చాక ఛానల్ వచ్చింది. సో అప్పుడు ఇష్టం ఉండేది కాదు, స్టూడెంట్ ఎదురుగా లేకుండా ఏం చెప్తాను క్లాస్ అనిపించేది. కానీ ఇప్పుడు we have made this online classes an interactive exercise. అంటే ఇప్పుడు ఎదురుగా లేకపోయినా సరే ఉన్నారనే ఫీలింగ్ లోనే మేమంతా ఉంటున్నాం. స్టూడెంట్స్ అట్లాగే ఉన్నారు. అంటే ఆలోచన విధానం కూడా మారిపోతుంది, పర్సెప్షన్ మారిపోతుంది, రైట్? ఈ టెండెన్సీ అనేది, ద వే యూ లుక్ ఎట్ సర్టన్ థింగ్స్ నౌ ఇట్ ఇస్ చేంజింగ్. అంటే ఆ బ్లర్ అయిపోతుంది. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఎదురుగా తిడితేనే ఫీల్ అవుతాము, ఆన్లైన్ లో తిడితే ఫీల్ అవ్వము అన్నట్టుగా ఉండేది. ఏం ఎవరు చూస్తాడు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ రియల్. ఆన్లైన్ వరల్డ్ లో ఉంటుందంటే అనిపించట్లా, రియల్ వరల్డ్ లో ఉన్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతున్నారు. సో ఫీల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే డిస్టింక్షన్ అనేది పోతుంది ఆన్లైన్ కి రియల్ కి. అందుకే ఆన్లైన్ లో ఒక క్రైమ్ చేసినా, బుల్లింగ్ చేసినా సరే ఏమవుతుంది, పర్సీవ్డ్ రిస్క్. ఇంతకు ముందు ఆన్లైనే కదా పర్లేదులే అన్నట్టు ఉమెన్ అనుకునేది. కానీ పెద్దగా డిఫరెన్స్ లేదన్నప్పుడు ఆ తిట్టడం అని చూడండి, ఒక అమ్మాయిని అబ్బాయి డైరెక్ట్ గా తిట్టాడు, ఒక అమ్మాయిని అబ్బాయి ఆన్లైన్ లో తిట్టాడు. ఇంతకు ముందు ఏంటి, ఆన్లైన్ ఏముందిలే డైరెక్ట్ గా తిడితే ఎక్కువ బాధపడతాం, ఆన్లైన్ లో తిడితే తక్కువ బాధపడతాం. కానీ ఆన్లైన్ కి రియాలిటీకి డిఫరెన్స్ అనేది తగ్గిపోతున్నప్పుడు ఆన్లైన్ లో తిట్టే తిట్టు కూడా నిన్ను అంతే బాధపడుతుంది. ఇక్కడ మీనింగ్ అది, ద పర్సీవ్డ్ రిస్క్స్ ఇంక్రీజ్ అనడానికి మీనింగ్ అదనమాట. అర్థమవుతుందా? పర్సీవ్ అంటే అర్థం ఏంటి, భావించడం. వాట్ ఎవర్ యూ ఫీల్, యువర్ పర్సెప్షన్, మన భావన, మనం ఏమి ఆ రిస్క్ ని మనం ఎలా తీసుకుంటున్నాము. డైరెక్ట్ గా తిట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు, ఆన్లైన్ లో తిట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు, హౌ డిడ్ యూ పర్సీవ్ ఇట్, రెండింటిని కూడా ఎలా మనం ఫీల్ అయ్యాం. ఆ పర్సెప్షన్ అనేది ఇప్పుడు చాలా వరకు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ లేనప్పుడు యూ థింక్ రెండు సేమే, నాకు తిట్టడం కూడా ఆ బాధ కూడా అదే రకంగా వస్తుంది అని అర్థం. ఫర్ దోస్ లుకింగ్ టు ప్రివెంట్ అండ్ కౌంటర్ సైబర్ బుల్లింగ్, యునెస్కోస్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ COVID-19 కెన్ ఆల్సో బి ఏ యూస్ఫుల్ రెఫరెన్స్. ఈ సైబర్ బుల్లింగ్ ని ప్రివెంట్ చేయాలి, కౌంటర్ చేయాలి అనుకునే వాళ్ళకి యునెస్కో వాళ్ళ బుక్, ఇన్ఫర్మేషన్ బుక్లెట్, బుల్లింగ్ అంటే భయపెట్టడం అని అర్థం, భయపెట్టడం. యునెస్కో వాళ్ళ బుక్లెట్ సేఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ COVID-19 అనే ఈ బుక్ అనేది మంచి యూస్ఫుల్ రెఫరెన్స్ కింద పనికొస్తుంది. ద బుక్లెట్ డెవలప్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT supports the creation of safe digital spaces and addresses nuances of privacy, especially in the current context. అర్థమవుతుందా? సో ఈ బుక్ ఏం చేస్తుంది, వీళ్ళతో పాటు NCERTతో కలిపి వాళ్ళు తయారు చేశారు ఈ బుక్. ఇట్ సపోర్ట్స్ ద క్రియేషన్ ఆఫ్ సేఫ్ డిజిటల్ స్పేసెస్. ఆన్లైన్ స్పేసెస్ లో ఉమెన్ యొక్క సేఫ్టీ గురించి ఇది మాట్లాడుతోంది, సపోర్ట్ చేస్తుంది, ఎలా క్రియేట్ చేయాలనే విషయంలో మాట్లాడుతోంది.
అండ్ ఆల్సో అడ్రసెస్ న్యూయాన్సెస్ ఆఫ్ ప్రైవసీ ఎస్పెషలీ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. సో తన ప్రైవసీ యొక్క న్యూయాన్సెస్ అంటే దోస్ నైసిటీస్, దోస్ సటిలిటీస్, మీకు చెప్తాను న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్ అంటాం. అంటే యాక్టింగ్ లో ఉన్న మైనర్ సటిల్ డిఫరెన్సెస్. మీకు అందుకే చాలాసార్లు చెప్పుంటారు, మహానటి సినిమా చూసారు, అలాగే సావిత్రి గారికి మహానటిని ఎందుకు అంటాం? షీ నోస్ దోస్ న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్. అదే సీన్ వేరే యాక్ట్రెస్ చేయొచ్చు, సావిత్రి గారు చేయొచ్చు. సావిత్రి గారు చేసినప్పుడు వచ్చి ఆ సీన్ పండినంతగా వేరే వాళ్ళు చేసినప్పుడు పండదు. బికాస్ షీ టచెస్ దోస్ స్మాలర్ ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్. ఆ కళ్ళతోనే భావాల్ని పలికించడం, ఆ చిన్న చిన్న విషయాలు, అదే డైలాగ్ అందరూ చెప్తారు కానీ కళ్ళలో కూడా ఆ భావం అనేది వస్తుంది చూడండి. దోస్ ఆర్ దోస్ సటిలిటీస్, అంటే దోస్ మైనర్ థింగ్స్ అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ ప్రైవసీకి సంబంధించింది న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్ అంటే దోస్ మైనర్ అండ్ ఆఫెన్ నాట్ నోటీసబుల్ ఆస్పెక్ట్స్. జనరల్ గా అబ్జర్వ్ చేస్తే గానీ నోటీస్ చెయ్యం, అట్లాంటి ఆస్పెక్ట్స్ లో కూడా పర్ఫెక్షన్ తీసుకొచ్చే గొప్ప నటి కాబట్టి ఆవిడ మహానటి అయ్యింది. అది అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తుంది, పైన చూసినప్పుడు తెలియదు. అలాగే ప్రైవసీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు అన్ని బయటికి తెలిసినవి, కొన్ని తెలియనివి, అంటే నోటీస్ బాగా చేస్తే కానీ అర్థం కానివి, అట్లాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటిని మనం న్యూయాన్సెస్ అంటాం. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ ని కూడా అడ్రస్ చేస్తూ ఈ బుక్ రాశారు, ఎస్పెషల్లీ ఇన్ ది కరెంట్, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా రాశారు. We also need to engage with school communities, civil society organizations and governments to define alternatives for pre-existing norms of masculinities. Masculinities అంటే అర్థం ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ టిపికల్ ఆఫ్ మెన్. అంటే ఇది మెన్ కి సంబంధించింది. చూడండి, మంచి మీసం ఉంది, కండలు తిరిగిన శరీరం ఉంది అంటే అర్థం ఏంటి? మాస్క్యులైన్, ఈజ్ అ మాస్క్యులైన్ పర్సన్. అంటే మ్యాన్ లైక్, అంటే మ్యాన్ కి ఉండే ఫీచర్స్ లాగా అనుకుంటారు. అంటే ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ నార్మ్స్ ఆఫ్ మాస్కులినిటీస్ అంటే అర్థం ఎలా చేసుకోవాలి? ప్రెసెంట్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ప్రెసెంట్ ప్రజల్లో ఉన్న భావజాలం, ఇది మగాడి పని, మగాడు ఇలా ఉండాలి, అమ్మాయి ఇలా ఉండాలి, అర్థమవుతుందా? ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్స్ ప్రభుత్వాలు డిఫైన్ చేయాలి. గవర్నమెంట్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, స్కూల్ కమ్యూనిటీస్, వీళ్ళందరితో ఎంగేజ్ అయ్యి వాటిని మనం డిఫైన్ చేయాలి, వాటిని మార్పు తీసుకురావాలి. సో ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ నార్మ్స్ ఆఫ్ మాస్కులినిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడిఫైన్ చేయాలి, లేదా వాటికి ఆల్టర్నేటివ్స్ తీసుకురావాలి అని చెప్పి అంటున్నారు. రైట్. సో దీస్ ఆర్ ది క్వాలిటీస్ అట్రిబ్యూటెడ్ యాజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెన్. ఇవి మెన్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఇలా ఉంటేనే మెన్ ఒక ఉమెన్ ని, లేకపోతే జనరల్గా ఒక టెండెన్స్ చూడండి, అబ్బాయి అంటే అమ్మాయిని ఏడిపించాలి, సంథింగ్, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఇట్లాంటివి అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాం. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మారాలి. ఇది ఉమెన్, ఇది మెన్, ఈ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఉమెన్ చేయకూడదు, ఇది మెన్ చేయాలి, ఇట్లాంటి ఇన్ఈక్వాలిటీస్, ఇట్లాంటి నార్మ్స్, వీటి మీద అటాక్ జరగాలి, వాటికి ఆల్టర్నేటివ్స్ అనేవి డిఫైన్ చేయాలి అంటున్నాం. One such initiative, the Action for Equality program driven by our partner, the Equal Community Foundation has already trained over 130 educators across India on how to engage boys to achieve gender equality through educational interventions. అర్థమవుతుందా? ఉమెన్ వేరు, మెన్ వేరు కాదు. మాస్క్యులినిటీ అంటే ఇప్పుడు కొన్ని అబ్బాయిలే చేయాలి. చూడండి, ఉద్యోగం పురుష లక్షణం అంటారు, అంటే ఉద్యోగం చేయడం అనేది మగవాళ్ళ లక్షణం, ఆడవాళ్ళు వంటింటి కుందేలు. ఇవన్నీ కూడా ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీని ఎంకరేజ్ చేసే క్వాలిటీస్. వంట ఆడవాళ్ళే చెయ్యాలి, మగవాళ్ళు చేయకూడదు. ఇలా నార్మ్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ మాస్క్యులైన్ నార్మ్స్, ఇట్లాంటి నార్మ్స్ ని రీడిఫైన్ చేయాలి, మార్చాలి. సో అందుకని జెండర్ ఈక్వాలిటీని ఎంకరేజ్ చేయాలని చెప్పి వీళ్ళ పార్ట్నర్ ఆర్గనైజేషన్ ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ తో ఆల్రెడీ 130 మంది ఎడ్యుకేటర్స్ ని అక్రాస్ ఇండియా ట్రైన్ చేశారు ఆన్ హౌ టు ఎంగేజ్ బాయ్స్ టు అచీవ్ జెండర్ ఈక్వాలిటీ త్రూ ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్. దీన్ని మార్చాల్సింది ఉమెన్ ని కాదు, మెన్ ని. బాయ్స్ ని ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లో, వాళ్ళ స్టడీస్ లో భాగంగా వీటిని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన కోర్సెస్ పెట్టి, లేదా దానికి సంబంధించిన లెక్చర్స్ పెట్టి వాళ్ళని మాల్యబుల్ మైండ్స్ కదా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి పాజిటివ్ గా. దే ఆర్ ఆల్సో ఈక్వల్, మనతో వాళ్ళు సమానమైన భావన వాళ్ళు ఉంచేలాగా చేయాలి. అంటే చేసేలాగా దానికోసం 130 మంది ఎడ్యుకేటర్స్ ని వీళ్ళు ట్రైన్ చేస్తారు ఆన్ హౌ టు ఎంగేజ్ బాయ్స్ ఆ రకంగా ఎలా మార్చాలి అని చెప్పి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. At the core of this initiative is a community-based behavioral change program designed to provide young boys with the skills and knowledge they need to challenge existing gender norms and take action to end violence and discrimination against women and girls.
ఎట్ ద కోర్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్, ఈ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే కమ్యూనిటీ బేస్డ్ బిహేవియరల్ చేంజ్. ఇది ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతన్ని హింసించడం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తప్పు చేసాడు, వాడి శిక్ష వేయడం, వాడి సోషల్ మీడియా హ్యాండిల్ ని చేసేయడం, లేకపోతే వాళ్ళ కేసు వేసి జైల్లో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే యాక్షన్ జరిగిన తర్వాత తీసుకునే చర్యలు. ఇది కాకుండా ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటి, ముందు నుంచే కమ్యూనిటీ బేస్డ్ బిహేవియరల్ చేంజ్, ప్రజల యొక్క ఆలోచన బిహేవియర్ లో మార్పు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. అట్ నాట్ జస్ట్ ఎ పర్సనల్ లెవెల్, అట్ ఎ కమ్యూనిటీ లెవెల్, సమాజం లెవెల్లోనే, సొసైటీ లెవెల్లోనే, మొత్తం ఒక గ్రూప్ గానే వాళ్ళ ఆలోచన విధానం మార్చే ప్రయత్నమే ఈ ఇనిషియేటివ్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొవైడ్ యంగ్ బాయ్స్ విత్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ దే నీడ్. ప్రాబ్లం ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇది తప్పుగా అన్నారని కాదు. మా బాబు హీఈస్ జస్ట్ 4 years తనకి ఏజ్. తను వచ్చి నేను వంట చేస్తాను, మా అమ్మ దగ్గరికి వచ్చి నేను వంట చేస్తాను నానమ్మ నాకు ఇవ్వు అంట. వాడిని ఆపాలి అని చెప్పి మా నాన్నగారు ఏం చెప్పారు, నాన్న అది ఆడవాళ్ళ పని అంటే. అతను పూర్వ మనిషి, సో అది న్యాచురల్ గా వచ్చేసింది ఆయనకి. అంటే ఒక్క రకంగా ఏమవుతుందంటే వంట ఆడవాళ్ళ పని అని చిన్నప్పుడు ఉన్న అబ్బాయికి వాడికి మనం చెప్పేటప్పుడు మైండ్ లో అది వెళ్ళిపోతుంది, ఇన్గ్రెయిన్ అయిపోతుంది. సో కొన్ని పనులు ఆడవాళ్ళే చేయాలి, కొన్ని పనులు మగవాళ్ళే చేయాలి. పూర్వం రోజుల్లో ఈ సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ తెలియకుండానే పిల్లలకి ఇన్గ్రెయిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇది కావాలని ఆయన చేసింది కాదు, ఆయన తరంలో అలా ఉండేది. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది, కానీ ఆయనకి అలవాట్లో వచ్చేసింది. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది న్యాచురల్ గా ఇన్ హిస్ మైండ్ ఇన్గ్రెయిన్ అవుతుంది. అప్పుడు అందుకే అంటున్నాం ఇక్కడ, సో వీ నీడ్ టు ప్రొవైడ్ దీస్ బాయ్స్ విత్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ దే నీడ్ టు ఛాలెంజ్ ఎగ్జిస్టింగ్ జెండర్ నార్మ్స్. అంటే ప్రెసెంట్ జెండర్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది అబ్బాయిలు చేసే పనులు, ఇవి అమ్మాయిలు చేసే పనులు, అబ్బాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలు తలదించుకుని ఉండాలి, ఇలా రకరకాల నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు తెలియకుండానే సొసైటీలో మనం ఇంట్లో పెరిగినప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు మన మైండ్ లో ఆ భావజాలం అనేది వెళ్ళిపోతుంది. తెలిసి వెళ్తుంది కొంత, తెలియకుండా వెళ్తుంది కొంత, రైట్? సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇండైరెక్ట్ గా మనం చూసిన దాన్ని బట్టి కూడా మనకి అలాంటి ఆలోచనలు వస్తాయి. వాటిని ఛాలెంజ్ చేసేలాగా, అంటే నీ ఆలోచన విధానం తప్పురా అని తనకు తనే చెప్పుకునేలాగా అతనికి అవసరమైన స్కిల్స్ మరియు నాలెడ్జ్ ఇవ్వాలి. ఆ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు తనకు అర్థమవుతుంది, నేను ఇంతవరకు ఆలోచించింది తప్పు, ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచన తనంతట తనకే వస్తుంది. అండ్ హీ విల్ టేక్ యాక్షన్. అలా చేసినప్పుడే అండ్ టేక్ యాక్షన్ టు ఎండ్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. అలా బాయ్స్ కి ఇటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇచ్చినప్పుడే, వాళ్ళ ఎగ్జిస్టింగ్ పర్సీవ్డ్ నోషన్స్ ఆఫ్ జెండర్ నార్మ్స్ ని ఛాలెంజ్ చేసుకునే ఎబిలిటీ ఇచ్చినప్పుడే దే విల్ టేక్ యాక్షన్ టు ఎండ్ వైలెన్స్, హింసని ఆపడానికి, మరియు డిస్క్రిమినేషన్, వివక్షని ఆపడానికి, టువర్డ్స్ ఉమెన్ అండ్ గర్ల్స్, వివక్షని ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అనేది అర్థం. Many more schools should adopt school-related gender-based violence programs and curricula so that conversations can move out of the locker room and emerge as healthy discussion in the classroom. Schools kuda చాలా schools kuda ఈ స్కూల్ రిలేటెడ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ ప్రోగ్రామ్స్ ని ఇన్కార్పొరేట్ చేయాలి. వాళ్ళ కరికులం లో భాగంగా ఉమెన్ కి ఎగ్నెస్ట్ గా జరుగుతున్న జెండర్ బేస్డ్ వైలెన్స్, దీనికి సంబంధించిన విషయాన్ని అడాప్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? సో దట్ కన్వర్సేషన్స్, అప్పుడు క్లాస్ రూమ్ లోనే డిస్కషన్స్ జరుగుతాయి. ఉమెన్ పట్ల ఇలాంటి వివక్ష ఉండకూడదు, ఇలాంటివి జరుగుతున్నాయి, ఇది వివక్ష. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్ఫోసిస్ లో ఫస్ట్ నా జాబ్ ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినప్పుడు అక్కడ యాంటీ సెక్షువల్ హరాస్మెంట్ సెల్ అని చెప్పి ఒకటి ఉండేది, ఇనిషియేటివ్, ASHI యాషియన్ అనుకుంటా, యాంటీ సెక్షువల్ హరాస్మెంట్ ఇనిషియేటివ్. అంటే అప్పుడు ఇలాంటి ఒకటి ఉంటాయా అని అప్పుడే తెలిసింది మనకి. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో వాటి గురించి అవగాహన లేదు. అంటే ఇట్లాంటి హరాస్మెంట్లు జరుగుతాయి, వాటిని ఎదుర్కోవడం కోసం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళు, దానికి ఒక వేరేగా సెల్ ఉంది, ఎవరైనా అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. అది ఈ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత తెలిసిన తప్పితే ఇట్లాంటివి జరుగుతాయన్న విషయం, ఇలాంటివి ఉండాలన్న విషయం కూడా అప్పట్లో ఈ కరికులంలో భాగంగా లేదు. అంటే మనకి నార్మల్ గా ఉండే ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదు, అందులో తప్పులు ఉంటాయి అని ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఎడ్యుకేషన్ లో తెలిస్తేనే కదా, ఎవరైనా చెప్తే కదా తెలుస్తుంది. అదేదో టీచర్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా తక్కువ చిన్న వయసులో ఉన్నప్పుడే మన మైండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. ఈ రోజు మనం చేస్తున్న చాలా పనులు తప్పు అని తెలియకుండా చేసేస్తూ ఉంటాం, తప్పు అని తెలిసి చెయ్యం, మనకు అలవాటు అయిపోయింది. నువ్వే వంట చెయ్యు అన్నావు అనుకోండి, సో బేసికల్ చెప్పిన ఇద్దరు వర్క్ చేస్తున్నారు, అమ్మాయి పని నువ్వు వంట చెయ్యి అన్నావు, అది మనం తెలిసి చేస్తున్నామా తెలియదు. చిన్నప్పటి నుంచి మన నాన్న అమ్మకి చెప్పారు, మన తాత అమ్మమ్మకి నాన్నమ్మకి చెప్పారు, మనకి అలా అలవాటు అయిపోయింది. సో ఇద్దరిది బాధ్యత అని తెలుసుకోవడం అనేది కష్టం అయిపోతుంది, రైట్? సో అందుకే మన ఎగ్జిస్టింగ్
పర్సీవ్డ్ నోషన్స్ ని ఛాలెంజ్ చేసే నాలెడ్జ్ అనేది రావాలి అనేది పాయింట్. ఇవి రావాలి అంటే అప్పటికప్పుడు రావు, స్కూల్ లెవెల్ నుంచే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన ఇవి ఉండాలి, జెండర్ వైలెన్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి, జెండర్ బేస్డ్ వైలెన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేయాలి. సో దట్ దే ఆర్ మోర్ నాలెడ్జబుల్, దే విల్ ఛాలెంజ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ముందు నుంచి ఉన్న భావజాలాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయగలుగుతారు అనేది ఇక్కడ పాయింట్. అప్పుడు కన్వర్సేషన్స్ అనేవి లాకర్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ లో హెల్తీ డిస్కషన్స్ గా వస్తాయి, వేరేగా మాట్లాడుకోవడం కాదు, హెల్దీగా ఓపెన్ గా డిస్కషన్ జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్. The groundbreaking National Education Policy 2020 provides historic opportunities to shape the educational response to these challenges for decades to come. 2020లో మొన్న రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. గ్రౌండ్ బ్రేకింగ్ అంటే ఇన్నోవేటివ్ అని అర్థం, కొత్తది, ఇప్పటి వరకు ఉన్నది కాదు, కొత్తగా తీసుకొచ్చారు, రైట్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. కరికులం మార్చాలి, స్టైల్ ఆఫ్ లెర్నింగ్ మార్చాలి, ఎవాల్యుయేషన్ మెథడాలజీస్ మార్చాలి అని చాలా అందులో సజెస్ట్ చేశారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇలాంటి టైంలోనే మన కరికులంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని ఇన్కార్పొరేట్ చేస్తే ఇది ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ. చారిత్రకంగా మనకు వచ్చిన మళ్ళీ రాదు, 1986 తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది, ఎడ్యుకేషనల్ పాలసీలో మార్పు వచ్చింది. సో ఇలాంటి టైంని మనం ఉపయోగించుకోవాలి, ఈ ఆపర్చునిటీని, అవకాశాన్ని ఉపయోగించుకొని ఇలాంటి ఛాలెంజెస్, జెండర్ బేస్డ్ ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి అవసరమైన రెస్పాన్సెస్ స్కూల్ లెవెల్ నుంచే ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అంటున్నారు. సో యూ మస్ట్ ఇన్కార్పొరేట్ దీస్ థింగ్స్ ఇన్ ది కరికులం. Ultimately, societies across the world must sensitize the children and young women and men towards understanding the repercussion of their choices and guide them towards a more sound actualization of their own individualities. Chala beautiful sentence. Ultimately, societies across the world, ప్రపంచంలో ఉన్న అన్ని సొసైటీస్, సమాజాలన్నీ కూడా మస్ట్ సెన్సిటైజ్ అంటే టు మేక్ దెమ్ అండర్స్టాండ్, టు మేక్ దెమ్ సెన్సిబుల్. అర్థమవుతున్న వాళ్ళు చేస్తున్న యాక్షన్, మీకు దీని మీనింగ్ చెప్తాను చూడండి. టు మేక్ దెమ్ సెన్సిటైజ్ ఆర్ మస్ట్ సెన్సిటైజ్ చిల్డ్రన్ అండ్ యంగ్ ఉమెన్ అండ్ మెన్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ద రిపర్కషన్ ఆఫ్ దేర్ చాయిసెస్. అంటే మనం చేసిన పని, మనం తీసుకున్న చాయిస్ యొక్క రిపర్కషన్ అంటే అన్ఇంటెండెడ్ నెగిటివ్ కాన్సిక్వెన్స్, అంటే మనం అనుకోనిది, కోరుకున్నది కాదు, అనుకోకుండా వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్స్, పర్యవసానాలు, దుష్పరిణామాలు అంటాం కదా, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, వాటిని అర్థం చేసుకునేలాగా వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బుల్లీ చేస్తున్నాడు, సైబర్ బుల్లింగ్ చేస్తున్నాడు, లేదా డైరెక్ట్ గా బుల్లీ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు అనుకోండి, దానివల్ల అమ్మాయి యొక్క సైకి ఎలా దెబ్బతింటుంది, తన మైండ్ సెట్ ఎంత భయంతో నిండిపోతుంది, తను ఎంత సఫర్ అవుతుంది అనే విషయం ఇతనికి తెలియట్లేదు. ఈస్ నాట్ బీయింగ్ సెన్సిబుల్ టు ద పెయిన్ ఆఫ్ ద గర్ల్, ఈస్ నాట్ ఏబుల్ టు ఎంపథైజ్, ఈస్ నాట్ ఏబుల్ టు రిలేట్ టు ద పెయిన్ దట్ ద గర్ల్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్. Societies across the world must sensitize them. మీరు చేసే పని వల్ల ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి అనే విషయం వాళ్ళకి సెన్సిటైజ్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని పాయింట్ అక్కడ. రిపర్కషన్ ఆఫ్ దేర్ చాయిసెస్ అండ్ గైడ్ దెమ్ టువర్డ్స్ ఎ మోర్ సౌండ్ యాక్చువలైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీస్. మీరు ఎటువంటి పనులు చేస్తున్నారు, మీరు ఎట్లాంటి వాళ్ళు, యాక్చువలైజేషన్ అంటే రియలైజేషన్ అనమాట. అంటే మనం ఎలాంటి వాళ్ళం అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా, సౌండ్ అంటే సాలిడ్ గా, స్ట్రాంగ్ గా, అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేలాగా చేయాలి. మనం చేస్తున్న పని ఎంత తప్ప అని అనిపిస్తే ఆ మనిషే మారతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేస్తున్న పని అంత తప్పు అని తను భావించట్లేదు, చేస్తున్న పని తప్పు అని భావించట్లేదు కాబట్టే చేసేస్తున్నాడు ఫ్రీగా. మనం చేస్తున్న పని ఇంత తప్పు, మనం చేస్తున్న పని వల్ల అంతగా సఫర్ అవుతున్నారు అనే సెల్ఫ్ యాక్చువలైజేషన్, సెల్ఫ్ అని కాదు ఇక్కడ యాక్చువలైజేషన్, రియలైజేషన్ వచ్చింది అనుకోండి, తెలుసుకున్నాడు అనుకోండి, ఇఫ్ ఈ యాక్చువలైజ్ అంటే యాక్చువలైజేషన్ ఆఫ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీస్, మనం ఎట్లాంటి బిహేవియర్ తో ఉన్న వ్యక్తులమా అనే విషయం వాళ్ళు తెలుసుకున్న రోజున సెన్సిటైజ్ అవుతారు, సెన్సిటైజ్ అవుతారు, మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చేలాగా సొసైటీస్ అక్రాస్ ద వరల్డ్ షుడ్ డూ అని చెప్పి, చెయ్యాలి అని చెప్పి ఈ పాయింట్ చెప్తారు. రీసెంట్ గా మనం చాలా మూవ్మెంట్స్ కూడా చూసాం. From Riot Girl to Me Too and other actions, it is fairly evident అంటే obvious, easily seen that the global movements towards gender equality and eradication of violence against women are here to stay and hopefully to grow. ఈ మూవ్మెంట్స్ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది జెండర్ ఈక్వాలిటీ మరియు ఎరాడికేషన్ ఆఫ్ వైలెన్స్. ఎరాడికేషన్ అంటే కంప్లీట్ రిమూవల్, కూకటి వేలతో సహా పెకలించడం అంటాం తెలుగులో. ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఈ మూవ్మెంట్స్ అనేవి ఆర్ హియర్ టు స్టే, అవి ఇక్కడే ఉంటాయి. అండ్ హోప్ఫుల్లీ టు గ్రో, అవి పెరుగుతాయి, ఈ రోజు కాదు ఇంకా ఇంకా పెరగబోతున్నాయి. One of the most important lessons to be drawn from these movements is that change can be effected through peaceful means when people come together to confront the dominant social norms. అర్థమవుతుందా?
పీస్ఫుల్ గా మనం ప్రజల్లో మార్పు తీసుకురావచ్చు. ఇక్కడ ఎఫెక్ట్ అనేది వర్క్ కింద వాడారు, ఇఫెక్టెడ్. ఓకే, అంటే ఒక రిజల్ట్ తీసుకురావచ్చు. ఏంటో రిజల్ట్? చేంజ్, మార్పు తీసుకురావచ్చు. ఈ మూమెంట్స్ నుంచి మనం నేర్చుకోగలిగిన లెసన్స్ అవి. పీస్ఫుల్ గా, ఎందుకంటే ఇందులో ఎవరి మీద కేసులు పెట్టలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు, కానీ మాట్లాడారు అంతే. అందరూ కలగలిపి మాట్లాడారు. when people come together to confront dominant social norms, సొసైటీలో డామినెంట్ గా ఉన్న నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్. కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ జరిగింది, మీ టూ అని చెప్పి మూవ్మెంట్ జరుగుతుంది. ఉమెన్ ఎక్స్పీరియన్స్, వర్క్ ప్లేసెస్ లో ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పెయిన్ గురించి, సెక్షువల్ హరాస్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇలా నలుగురు ఓపెన్ గా మాట్లాడడం వల్ల ఎన్నో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాన్ఫరెంట్ అంటే ఎదిరించడం, ఎదిరించడం ద డామినెంట్ సోషల్ నార్మ్స్. సొసైటీలో ప్రెసెంట్ డామినేట్ చేస్తున్న నార్మ్స్, రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడానికి అందరూ కలగట్టుగా వచ్చినప్పుడు మనం చేంజ్ కెన్ బి ఎఫెక్టెడ్, మార్పు అనేది తీసుకురావచ్చు. Just as the challenges posed by the COVID-19 crisis demand interconnectedness, the challenge of gender inequality too is a battle that cannot be fought in silos. COVID-19 ని ఎదుర్కోవడం కోసం ఇంటర్ కనెక్టెడ్ గా, అంటే ప్రజలందరూ కూడా కోఆర్డినేటెడ్ గా, ఎందుకంటే ఒక ప్రభుత్వం చేయాలనుకుంటే చేయలేదు, ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలి. పోలీస్ ఒకలే చేయాలంటే చేయలేదు, డాక్టర్స్ ఒకలే చేయాలంటే చేయాలి. అందరు కూడా కోఆర్డినేట్ చేస్తేనే కానీ COVID-19 ని మనం అరికట్టలేము. అలాగే ఇలాంటి జెండర్ ఇన్ఈక్వాలిటీని అరికట్టాలి, దాని ఛాలెంజ్ ఎదుర్కోవాలనుకున్నా సరే, ఇట్ ఈస్ అ బ్యాటిల్, ఇది ఒక యుద్ధం దట్ కెనాట్ బి ఫాట్ ఇన్ సైలోస్. ఎవరి మట్టుగా అలా ఫైట్ చేస్తే అది ఎదుర్కోలేము. మన బ్రిటిష్ కాలంలో కూడా అందరూ కలగలుపుగా వచ్చిన తర్వాతే కదా ఓడించగలిగాము, అలాగే ఇది కూడా అంతే. రైట్, అందరూ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, కన్సర్టెడ్ ఎఫర్ట్ ఉండాలి. ఎవరి మట్టుకు వాళ్ళు ఫైట్ చేస్తే, సైలోస్ అంటే ఇండివిజువల్ గా వీళ్ళొక బ్లాక్ లో, వాళ్ళొక బ్లాక్ లో, వాళ్ళొక బ్లాక్ లో ఉండి చేయాలంటే చేయలేరు. అందరూ కలగలుపుగా చేతులు కలిపి యుద్ధం చేయాలి దీనిపైన, అప్పుడే అవుతుంది అని అంటున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్. ద పాండమిక్ ఈస్ హోప్ఫుల్లీ ఎ గేట్వే బిట్వీన్ ద కరెంట్ వరల్డ్ అండ్ ద నెక్స్ట్. పాండమిక్ అనేది ప్రస్తుత ప్రపంచానికి, నెక్స్ట్ ప్రపంచానికి ఒక గేట్వే లాంటిది. ఎందుకంటే వరల్డ్ మారిపోతుంది. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. అందుకే అన్నారు న్యూ నార్మల్ అనే పదం ఈ మధ్య వింటున్నాం. Whatever we used to feel as normal is no longer normal. Whatever we used to feel as something different is no longer different. It has become normal. Wearing mask, రోజు మాస్క్ వేసుకుని ఇంతకుముందు వెళ్ళే వాళ్ళ ఇప్పుడు వేసుకున్నారు, అది నార్మల్ అయిపోయింది. మాస్క్ వేసుకోకుండా ఎవడన్నా వెళ్తే వాడు అబ్నార్మల్ గా కనిపిస్తున్నాడు. ఏప్రిల్, మే, మార్చ్ టైంలో ఎవరన్నా మాస్క్ తో తిరుగుతుంటే ఏంటి వెరైటీగా ఉన్నారనిపించేది, ఇప్పుడు అదే కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ నార్మ్స్ అన్ని మారిపోతున్నాయి, కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. And in our quest to get back to normal, let us reconsider which parts of the normal are worth rushing back to. మనం ఏమనుకుంటున్నాం, COVID-19 ప్రపంచాన్ని మార్చేసింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పాత రోజులు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే ఇన్ అవర్ క్వెస్ట్, అంటే మన పర్సూట్, మన అన్వేషణ, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనే, మనం వెనక్కి పాత నార్మల్ రావాలని చేసే ఈ ప్రయత్నంలో, ఈ అన్వేషణలో, ఇట్ ఈస్ వర్త్ రీకన్సిడరింగ్. లెట్ us రీకన్సిడర్, మనం మళ్ళీ కన్సిడర్ చేద్దాం దేన్ని, విచ్ పార్ట్స్ ఆఫ్ ద నార్మల్ ఆర్ వర్త్ రషింగ్ బ్యాక్ టు. గతంలో ఉన్న వేటికి వెళ్దాము, వేటికి వెళ్ళొద్దు, ఎలాగో మళ్ళీ అవకాశం వచ్చింది. లెట్ us రీకన్సిడర్ విచ్ పార్ట్స్ ఆఫ్ ది నార్మల్ ఆర్ వర్త్ రషింగ్ బ్యాక్ టు. అంటే ఏవి అంటే, ఇప్పుడు చూడండి, మార్పు వస్తున్నప్పుడు మనం అనుకోవాలి, మంచి వాటిని తీసుకుందాం, చెడుని వదిలేద్దాం అనే మీనింగ్ అన్నమాట. ఇంతకు ముందున్న సొసైటీలో ఇప్పుడు సొసైటీ మారుతుంది, ప్రపంచం మారుతుంది COVID-19 వల్ల. అందుకనే మంచిగా ఉన్న వాటికి కన్సిడర్ చేసి వాటిని యాక్సెప్ట్ చేద్దాం, చెడుగా ఉన్న విషయాల్ని వదిలేద్దాం అనే మీనింగ్ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇట్ వుడ్ బి ఎ వేస్టెడ్ ఆపర్చునిటీ ఇఫ్ వి క్యాంపెయిన్ ఇన్ పోయిట్రీ బట్ కండక్ట్ ourselves in prose in year 1 AC after కరోనా వైరస్. ఇక్కడ AC అంటే ఆఫ్టర్ కరోనా. అతను ఏమంటున్నాడంటే, కరోనా వైరస్ అనేది ఒక గేట్వే. కరోనా వైరస్ కి ముందు ప్రపంచం, కరోనా వైరస్ కి తర్వాత ప్రపంచం అన్నట్టుగా మనం విభజించవచ్చు. కరోనా వైరస్ తర్వాత ప్రపంచాన్ని ఆయన ఏం రాశాడు, year 1 AC అంటున్నాడు. ఓకే, అంటే ఆఫ్టర్ కరోనా వైరస్ అని. ఈ కొత్త ప్రపంచంలో మనం, ఇట్ వుడ్ బి ఎ వేస్టెడ్ ఆపర్చునిటీ, అవకాశాన్ని మనం వేస్ట్ చేసుకున్నట్టే. ఇప్పుడు ఇఫ్ వి క్యాంపెయిన్ ఇన్ పోయిట్రీ బట్ కండక్ట్ ourselves in prose. చూడండి, ప్రోజ్ అంటే నార్మల్ లాంగ్వేజ్, అంటే మామూలుగా మనం న్యాచురల్ గా రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్ ని ప్రోజ్ అంటాం. పోయిట్రీ అంటే పొయిటిక్ లాంగ్వేజ్, అంటే నీట్ గా, అందంగా, స్ట్రక్చర్డ్ గా, గ్రామటికల్ గా అన్ని అలంకారాలన్నీ పెట్టి చక్కగా రాసేదాన్ని పోయిట్రీ. సో పోయిట్రీ ఇస్ బ్యూటిఫుల్. పోయిట్రీ అనేది వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఇక్కడ మీనింగ్ అర్థమేంటి చూసుకోండి. ఇఫ్ యు క్యాంపెయిన్ ఇన్ పోయిట్రీ బట్ కండక్ట్ ourselves in prose అంటే ఇది పొలిటికల్ గా వాడతారు ఈ పదం. పొలిటికల్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం అని వినసొంపుగా ఉండే ఎన్నో వాగ్దానాలు చేసి
అధికారంలోకి వచ్చాక అవేవి చేయకుండా ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే ఈ ఫ్రేజ్ వాడతారు అనమాట. యూ క్యాంపెయిన్ ఇన్ పోయిటరీ బట్ కండక్టెడ్ ఆర్ గవర్న్డ్ ఇన్ ప్రోజ్ అంటారు. వినసొంపుగా ఉన్న ఎన్నో మాటలు చెప్పావు కానీ చేయలేదు. ఇక్కడ కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి మనం ఎన్నో మాటలు చెప్పుకుంటున్నాం, వినడానికి బాగున్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్ వుడ్ బి ఎ వేస్టెడ్ ఆపర్చునిటీ. అర్థమవుతుంది ఇక్కడ? కండక్ట్ అవర్స్ ఇన్ ప్రోజ్ అంటే మీనింగ్ అది. దాన్ని యాక్చువల్ రియాలిటీలోకి తీసుకురాకపోతే మాటల్లోనే ఉండిపోతాయి, అవి రియాలిటీలోకి రావు. ఇక్కడ పొయట్రీ అనేది రోజు మాట్లాడుకునేది కాదు, అది అందంగా చెప్పుకునేది. ప్రోజ్ అనేది మనం రోజు మాట్లాడుకునేది. అందుకే అలా 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 మెటఫారికల్ గా చెప్పారు. ఇలా పుస్తకాల్లో అనుకోవడం వేరు, ఈ ఆర్టికల్స్ లో చెప్పుకోవడం వేరు, రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఒక వేస్టెడ్ ఆపర్చునిటీ అవుతుంది అనేది ఈ ఫ్రేజ్ యొక్క ఉద్దేశం. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎడిటోరియల్. సో ఇట్ సెన్సిటైజెస్ us towards these gender inequalities and also how to overcome them. దీంట్లో వీళ్ళు ఇస్తున్న సజెషన్ ఎస్ఏ రైటింగ్ లో చాలా యూజ్ అవుతుంది. ఇట్లాంటివే మనం మాట్లాడాలి, ఈ ప్రోగ్రామ్స్ మాట్లాడాలి. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ని ఎలా ఎదుర్కోవాలని చెప్పినప్పుడు ఇక్కడ సాలిడ్ గా ఇస్తున్న సొల్యూషన్ అంటే ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్. యంగ్ మైండ్స్ ఆర్ మాల్యబుల్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాటిని పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా మనం చేయొచ్చు అని చెప్తున్నారు. స్కూల్ కరికులంలో దాని భాగంగా పెట్టొచ్చు. ఎన్ఈపి 2020 కూడా వచ్చింది కాబట్టి దాన్ని ఒక టూల్ గా వాడి, ఒక హిస్టారికల్ ఆపర్చునిటీగా దాన్ని ఉపయోగించుకొని మనం చెయ్యాలి. సొసైటీలో మార్పు తీసుకురావాలి, క్యాంపెయిన్స్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి అనే యాంగిల్లో ఈయన సొల్యూషన్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.